క్యూనే న్యూస్కు స్వాగతం. భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో కోళ్ల ఫారంలోని కోళ్లు సోకిన జబ్బు ఏమిటో తెలియదు. జబ్బుకు సంబంధించిన వివరాలు హైదరాబాద్లోని ల్యాబ్కు తరలించి వచ్చిన రిపోర్ట్ ప్రకారం రోగ నిర్ధారణ చేస్తామన్నారు. దీనికి సంబంధించిన వ్యాధి బారిన పడిన కోళ్లను పౌల్ట్రీ ఫార్మ్ నిర్వాహకులు మృతి చెందిన కోళ్లను వెనువెంటనే పూడ్చివేయడం జరిగింది. ప్రజలు ఈ విషయమై భయపడాల్సిన అవసరం లేదని పశువుల డాక్టర్లు వివరించారు. కోడిగుడ్లను బాగా ఉడకబెట్టి 100 డిగ్రీ ఉష్ణోగ్రతలో ఉడకబెట్టుకుని తినాలని, అప్పుడు ఎలాంటి వైరస్ మిగిలి ఉండదని డాక్టర్లు చెప్తున్నారు. ఇదిలా ఉండగా భీమ్గల్లోని వెటర్నరీ హాస్పిటల్ సిబ్బంది కోళ్లకు, గొర్రెలకు, బర్రెలకు, ఆవులకు ఇలా ప్రతి జంతువులపైన తగిన చికిత్స రైతులకు సూచించాలని, అలాగే పశువుల రోగానికి సంబంధించిన రోగనిరోధక జాగ్రత్తలు, వాటికి సంబంధించిన మందులు రైతులకు సకాలంలో అందించి రైతులను ప్రోత్సహించాలని, అలాగే కోళ్ల ఫారం రైతులు ఆర్మూర్ చంద్రయ్య, సందుల్లా రవికి నష్టపోయిన ప్రతి కోళ్ల ఫారం రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, ఇక మీదట ఇలాంటి ప్రమాదం జరగకుండా స్థానిక వెటర్నరీ డాక్టర్లను రైతులు కోరారు. ఇటీ ప్రమాదానికి సంబంధించిన వివరాలు డాక్టర్ భరత్, ఏడీ డాక్టర్ కిరణ్ దేశ్పాండే, ఏడీడీఎల్ ఇన్ఛార్జ్ నిజామాబాద్ డాక్టర్ కృష్ణ వెటర్నరీ హాస్పిటల్ భీమ్గల్ కోళ్ల ఫారం సందర్శించి మీడియా సమావేశం నిర్వహించారు. మళ్ళీ శాంపుల్స్ కూడా మేము కలెక్ట్ చేసి అవి హైదరాబాద్ విబిఆర్ఐకి మా సంస్థ ఉంటుంది, అక్కడ డయాగ్నోసిస్ చేస్తారు. అక్కడ నుంచి మనకు ఏ జబ్బు వలన చనిపోయాను అనేది రిపోర్ట్ వస్తుంది. అప్పుడు మనము చెప్పగలుగుతాము. సార్ ఇప్పటివరకు ఎన్ని ఇప్పటివరకు మేము తిరిగిన దాంట్లో 46,000 కోళ్ళు చనిపోయినట్టు మాకు రైతులు చెప్పడం మేము విన్నాము. ప్రత్యక్షంగా అయితే చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్ళు పూడ్చి వేసినారు గుంతలు తవ్వి. కాబట్టి వాళ్ళు రైతులు చెప్పిన సమాచారమే నేను మీకు చెప్తున్నాను. ఇంకెక్కడన్నా ఉన్నాయా సార్ కోళ్ళు? ఇప్పుడైతే ఎక్కడి నుంచి వేరే సమాచారం అయితే రాలేదు. ఏదున్నా మేము శాంపుల్స్ తీసుకొని పంపిస్తాము. దీంట్లో ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఇండియన్ సిస్టంలో, భారతీయ సిస్టంలో మనము పూర్తిగా ఉడికించే తింటాం. ఉడికించే తినండి దయచేసి. కోడైనా గుడ్డైనా 100 డిగ్రీస్లో బాయిల్ అవుతుంది కాబట్టి, ఆ డిగ్రీస్లో వైరస్ మిగలదు కాబట్టి ఎవరికేం నష్టం జరగదని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. కింద గవర్నమెంట్కి నివేదిక మేము ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తాము. రిపోర్ట్ తయారు చేసి మా జేడీ గారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పిస్తాము. మరి అక్కడి నుంచి ఏదైనా వస్తుందో దాని మీదకి వెళ్ళి తెలుస్తుంది. రండి మీరు రండి. ఒక నిమిషం. ఇగో మీకు కంగారు పడాల్సింది ఏం లేదు. అంటే మీరు కంపెనీతో డీల్ చేసుకున్నారు, దానివల్ల మీకు ఏమైనా నష్టం అవుతుందా? మాకు టార్చర్ పెడతారు అంతే. అధికారులు వచ్చింది కూడా వేరే వాళ్ళు కూడా చాలా మంది చెకప్ చేసామని మీరు చెప్పండి సార్. బంద్ ఉన్నాము. మళ్ళీ శాంపుల్స్ కూడా మేము కలెక్ట్ చేసి అవి హైదరాబాద్ విబిఆర్ఐకి మా సంస్థ ఉంటుంది, అక్కడ డయాగ్నోసిస్ చేస్తారు. అక్కడ నుంచి మనకు ఏ జబ్బు వలన చనిపోయాను అనేది రిపోర్ట్ వస్తుంది. అప్పుడు మనము చెప్పగలుగుతాము. సార్ ఇప్పటివరకు ఇప్పటివరకు మేము తిరిగిన దాంట్లో 46,000 కోళ్ళు చనిపోయినట్టు మాకు రైతులు చెప్పడం మేము విన్నాము. ప్రత్యక్షంగా అయితే చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్ళు పూడ్చి వేసినారు గుంతలు తవ్వి. కాబట్టి వాళ్ళు రైతులు చెప్పిన సమాచారమే నేను మీకు చెప్తున్నాను. ఇంకెక్కడన్నా ఉన్నాయా సార్ కోళ్ళు? ఇప్పుడైతే ఎక్కడి నుంచి వేరే సమాచారం అయితే రాలేదు. ఏదున్నా మేము శాంపుల్స్ తీసుకొని పంపిస్తాము. దీంట్లో ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఇండియన్ సిస్టంలో, భారతీయ సిస్టంలో మనము పూర్తిగా ఉడికించే తింటాం. ఉడికించే తినండి దయచేసి. కోడైనా గుడ్డైనా 100 డిగ్రీస్లో బాయిల్ అవుతుంది కాబట్టి, ఆ డిగ్రీస్లో వైరస్ మిగలదు కాబట్టి ఎవరికేం నష్టం జరగదని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు రైతు కింద గవర్నమెంట్కి నివేదిక మేము ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తాము. రిపోర్ట్ తయారు చేసి మా జేడీ గారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పిస్తాము. మరి అక్కడి నుంచి ఏదైనా వస్తుందో దాని మీదకి వెళ్ళి తెలుస్తుంది. నా పేరు డాక్టర్ కిరణ్ దేశ్పాండే. నేను పశువుల రోగ నిదాన ప్రయోగశాల నిజామాబాద్ ఇన్ఛార్జ్ జేడీ గారు పనిచేస్తున్నాను.
నేను కూడా ఇన్ఛార్జ్ లాగానే పనిచేస్తున్నాను. ముఖ్యమైన ఇప్పుడు మేము ఏడి గారితో తిరిగిన దాంట్లో ఒక అబ్జర్వేషన్ ఏమొచ్చిందంటే ఇలా ఉన్న దాంట్లో ఇంటిగ్రేషన్ ఛత్తీస్గఢ్ కంపెనీతో టైఅప్ ఉన్నది. అంటే అన్ని కంపెనీలు అవే కదా సార్? అదే చెప్తున్నా, అన్ని నువ్వు ఒకటి కాదు, 4 ఫామ్లు విజిట్ చేస్తే ఇప్పుడు ఫోన్లో కూడా ఐబీ కంపెనీ వచ్చింది. వాళ్ళకి ఏమవుతుంది, చిక్స్ ఔరంగాబాద్ నుంచి వస్తుంది, దానా ఛత్తీ ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్ వస్తుంది కాబట్టి రావచ్చు బీమారి. అది బర్డ్ ఫ్లూనా ఆర్డీనా అనేటి మన హైదరాబాద్ విబిఆర్ పంపిన తర్వాతనే అది రోగ నిర్ధారణ చేసిన తర్వాతనే అది వస్తుంది. దానికోసం మేము శాంపుల్స్ ఏమైనా దొరికితే ఉన్న జగాల శాంపుల్స్ అయితే తీసుకొని ఫ్రెష్ కావాలి బట్టి తీసుకొని పోతున్నాము. లేని జగాలు అంటే ఇది రిజిస్టర్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకు జరిగింది 4 days 5 days 6 days వాళ్ళు ఆల్రెడీ 110 వేసి దాంట్లో వేసారు బట్టి అది 55 అయిపోయింది బట్టి దాంట్లో ఏమేమి లేదు. కానీ భయపడే అవసరం లేదు. ఏడి గారు అన్నట్టు మన దేశము తినే ఆహార పద్ధతి బాగా ఉడక చేసి తింటున్నాం బట్టి దీనివల్ల భయపడవద్దు అని మేము చెప్తాం. ఓకే సార్. నేను పశువుల రోగ నిర్ధారణ ప్రయోగశాల నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఏడి గారు పనిచేస్తున్నాను. నేను కూడా ఇన్ఛార్జ్ లాగానే పనిచేస్తున్నాను. ముఖ్యమైన ఇప్పుడు మేము ఏడి గారితో తిరిగిన దాంట్లో ఒక అబ్జర్వేషన్ ఏమొచ్చిందంటే ఇలా ఉన్న దాంట్లో ఇంటిగ్రేషన్ ఛత్తీస్గఢ్ కంపెనీతో టైఅప్ ఉన్నది. అంటే బోర్డర్ కంపెనీలు అవే కదా సార్? అదే చెప్తున్నా, అన్ని నువ్వు ఒకటి కాదు, 4 ఫామ్లు విజిట్ చేస్తే ఇప్పుడు ఫోన్లో కూడా ఐబీ కంపెనీ వచ్చింది. వాళ్ళకి ఏమవుతుంది, చిక్స్ ఔరంగాబాద్ నుంచి వస్తుంది, దానా ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది. ఈ బెల్ట్లో ఎక్కువ దానివల్ల ఎందుకంటే క్రాస్ బార్డర్లో కొని మహారాష్ట్రలో కొన్ని ఊర్లో వచ్చినట్టు తెలిసింది బట్టి మళ్ళీ అదే బండి ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్ పోతుంది బట్టి రావచ్చు బీమారి. అది బర్డ్ ఫ్లూనా ఆర్డీనా అనేటి మన హైదరాబాద్ విబిఆర్ పంపిన తర్వాతనే అది రోగ నిర్ధారణ చేసిన తర్వాతనే అది వస్తుంది. దానికోసం మేము శాంపుల్స్ ఏమైనా దొరికితే ఉన్న జగాల శాంపుల్స్ అయితే తీసుకొని ఫ్రెష్ కావాలి బట్టి తీసుకొని పోతున్నాము. లేని జగాలు అంటే ఇది రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకు జరిగింది 4 days 5 days 6 days వాళ్ళు ఆల్రెడీ 110 వేసి దాంట్లో వేసారు బట్టి అది 55 అయిపోయింది బట్టి దాంట్లో ఏమేమి లేదు. కానీ భయపడే అవసరం లేదు. ఏడి గారు అన్నట్టు మన దేశము తినే ఆహార పద్ధతి బాగా ఉడక చేసి తింటున్నాం బట్టి దీనివల్ల భయపడవద్దు అని మేము చెప్తాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.